హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి నిఖిల్ బ్లాగ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లీవ్ యువర్ కమెంట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అసిడిటీ ఫామ్ అవుతే ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వడానికి ఏమేమి టిప్స్ ఉంటాయనేది. సో మనం వేడి నీళ్ళలో కొంచెం అల్లం ముక్కలు వేసి అది గోరువెచ్చగా అయ్యాక రోజుకి 2-3 సార్లు తాగితే ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుందండి. ఊరికే మెడిసిన్స్ వాడడం కంటే ఇది న్యాచురల్గా మనం తగ్గించుకుంటే మనకు కూడా బాగుంటుంది అన్నమాట హెల్త్కి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి పుదీనా అండి. పుదీనా కొన్ని పుదీనా ఆకులు తీసుకొని వేడి నీళ్ళలో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయ్యాక మనం తాగితే మన మజిల్స్ అన్నీ లోపల పేగులన్నీ రిలాక్స్ అయ్యి మనకి అసిడిటీ అనేది తొందరగా రిలీఫ్ ఇస్తుంది. పుదీనా చాలా బాగా వర్క్ చేస్తుందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి థర్డ్ టిప్ నేను చెప్పేది సోంపు అండి. సోంపులో కొన్ని సోంపు తీసుకొని వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు అయ్యాక మన టేస్ట్కి తగ్గట్టు తేనె కలుపుకొని తాగితే కూడా చాలా బాగా రిలీఫ్ ఇస్తుందండి. సోంపు చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఒక పవర్ఫుల్ హర్బల్ మెడిసిన్స్లో యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ అన్నమాట. సోంపు మనకి కడుపులో అసిడిటీ ఫామ్ అవుతే కూడా ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంగువ అండి. ఒక చిటికెడు ఇంగువ మనము వేడి నీళ్ళల్లో వేసి రోజుకి 2 నుంచి 3 సార్లు తాగితే చాలా రిలీఫ్ ఇస్తుంది. కావాలంటే మీరు రాళ్ళు ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. ఇది చాలా బాగా మంచి రెమెడీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. వేడి నీళ్ళలో కొంచెం నిమ్మరసం కలుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం దాంట్లో తేనె కలుపుకొని తాగండి, చాలా బాగా రిలీఫ్ అవుతుందండి. స్టమక్లో అసిడిటీ అనేది ఫామ్ అవ్వదు. అండ్ డైలీ కూడా మీరు అరటి పండ్లు తింటే కూడా అది కూడా అసిడిటీ ఫామ్ అవ్వకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. తర్వాత మోషన్ కూడా ఫ్రీ మోషన్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బనానాలో. సో మీరు డైలీ బనానా తినడం వల్ల అసిడిటీ ఫామ్ అవ్వదు. తర్వాత మీకు మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది. అండ్ దీంతో పాటు బాగా వాటర్ కూడా తాగాలండి. వాటర్ తాగాలి. కొంచెం మసాలాలు, ఆయిల్స్, తర్వాత జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించాలి. అర్లీగా తినేయడము, డిన్నర్ చేయడము చేసుకోండి. ఎక్కువ నైట్స్ మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వల్ల కూడా అసిడిటీ ఫామ్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.